కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 52 రివ్యూ. నిన్న బంటిని లోపలికి తీసుకొస్తుంది కదా పారిజాతము. దీప కాపాడినప్పుడు దీపని ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు బంటు కాపాడాడు కాబట్టి బంటును కూడా ఇంట్లో పెట్టుకోవాలి. బంటు ఇంట్లో ఉండకూడదంటే దీప కూడా ఉండకూడదు అని చిన్నపిల్లలాగా మొండి చేస్తుంది పారిజాతం. సరే ఎలాగోలాగా చావండి అనేసి శివనారాయణ గారు అంటారు. మళ్ళీ అత్తయ్య గారు బంటును లోపలికి తీసుకొచ్చారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారేమో, మనం జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర మనసులో అనుకుంటుంది. తర్వాత సుమిత్ర దీపని పిలిపిస్తుంది శౌర్య చదువు గురించి మాట్లాడడానికి. ఆయన రమ్మన్నారని చెప్పి దీపతో చెప్తుంది. స్కూల్లో చేర్పించారు కదా, ఇంకేం మాట్లాడతారని దీప మనసులో అనుకుంటూ ఉండగా అనసూయ వస్తుందన్నమాట. నరసింహ వాళ్ళమ్మ దీప వాళ్ళత్త. ఒసే దీప అనుకుంటూ అవుట్ హౌస్ అంతా వెతికి ఆ ఇంట్లో ఉందేమో అనేసి జ్యోత్స్న వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. అనసూయను చూస్తూనే సుమిత్ర కోపంతో, వచ్చావా ఇన్నాళ్ళకి, కొడుకును నిలదీస్తాను, అది చేస్తాను ఇది చేస్తానని వెళ్ళావు, ఆ రెండో కోడలను చూసి అక్కడే నువ్వు కూడా సెటిల్ అయిపోయి దీపతో సంబంధం తెంచేసుకుంటావా? పోనీ దీప అంటే పోనీలే పెద్దది కాబట్టి అర్థం చేసుకుంటుంది, మరి నీ మనవరాలు ఏం చేసింది, పసిపిల్లని కూడా అలా నడి రోడ్డును వదిలేశారే అనేసి తిడుతుంది బాగా. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఎంత స్వార్థంతో బ్రతుకుతున్నావో అర్థమవుతోంది అంటుంది సుమిత్ర. అప్పుడు అనసూయ, అవును స్వార్థంతోనే బతుకుతున్నాను, నువ్వేంటో నా వెయ్యపురాలు అయినట్టు నువ్వేంటో నన్ను బెదిరిస్తున్నావని సుమిత్ర మీద ఎదురు తిరుగుతుంది. అయినా మీతో నాకు మాట్లాడి, నేను వచ్చిన దీప కోసం పదవే దీప అంటుంది. ఎక్కడికి అత్తయ్య అంటుంది. చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఎక్కడికి అత్తయ్య అని అడుగుతావా నన్ను, పద అంటుంది. నీ మొగుడి మీద కేసు పెట్టావు కదా, వాడు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, పద పోలీస్ స్టేషన్ దగ్గరికి అంటుంది. నేను కేసు పెట్టలేదు అత్తయ్య, నాకేం తెలియదు అంటుంది. నీకు తెలియకుండా నీ తరపున నీ కేసు ఎవరు పెడతారు అని అడుగుతుంది. అప్పుడు దీప సుమిత్ర ఏమైనా పెట్టిందేమో అని నేను మీకు చెప్పాను కదమ్మా, కేసు అటువంటివి ఏమీ పెట్టొద్దని అంటుంది. నేను ఏ కేసు ఎవరి మీద పెట్టలేదు దీప అంటుంది సుమిత్ర. అప్పుడు పారిజాతం, ఇంకెవరు పెడతారు, నీకు కాబోయే అల్లుడు పెట్టాడు కార్తీక్ అంటుంది. ఊరికే నోటికొచ్చింది వాగకండి అత్తయ్య, కార్తీక్ ఏం అవసరము దీప భర్త మీద కేసు పెట్టడానికి అని అడుగుతుంది సుమిత్ర. అప్పుడు జ్యోత్స్న వచ్చి, గ్రాని చెప్పింది నిజమే అయి ఉంటుంది, కావాలంటే బావకు ఫోన్ చేయండి అంటుంది. కార్తీక్ ఫోన్ చేస్తే కార్తీక్ లిఫ్ట్ చేయడనమాట. అప్పుడు దీప, ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు, ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను, పదండి అత్తయ్య అంటుంది అనసూయ ఉద్దేశించి. అప్పుడు అనసూయ నాటకాలు వేస్తూ, ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకేమో నువ్వు కేసు పెట్టింది తెలియదు, నీకు కూడా ఇప్పుడే తెలిసినట్టు నువ్వు నటిస్తున్నావు, ఇంతకు తెగించావా, ఇన్ని అబద్ధాలా అని చాలా కోపంగా మాట్లాడుతుంది దీపను. అప్పుడు అనసూయ, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను, ఒక్క గంటలో నువ్వు వస్తావో, నువ్వు కేసు పెట్టించినోడిని తీసుకొస్తావో, నా కొడుకు బయట ఉండాలి, లేదంటే నేను మళ్ళీ వస్తాను, నిన్నేం చేస్తానో నాకే తెలియదని బెదిరిస్తుంది. తర్వాత దీప కార్తీక్ ఇల్లు ఎక్కడమ్మా అని కనుక్కొని కార్తీక్ ఇంటికి నేరుగా బయలుదేరుతుంది. అప్పుడు కార్తీక్ బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. వాళ్ళ నాన్న నీ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయినట్టున్నావు, మీ మావయ్య చూడు 4-5 సార్లు కాల్ చేసినట్టున్నారు అని కార్తీక్ తెచ్చిస్తారు. అవునే, నేను సైలెంట్లో పెట్టి మర్చిపోయాను నాన్న అని కాల్ చేశారని కాల్ చేయబోతాడు. అంతలో దీప రానే వచ్చేస్తుంది. కార్తీక్ బాబు, నా భర్త మీద పోలీస్ కేసు పెట్టారా, ఎందుకు పెట్టారు అని అడుగుతుంది. అవును నేనే పెట్టాను అంటాడు. మా అత్తయ్య నేరుగా పోలీస్ స్టేషన్ నుండి మా ఇంటికి ఇక్కడికి వచ్చింది, జ్యోత్స్న వాళ్ళ ఇంటికి, అక్కడ అందరి పరువు తీస్తానంటూ బెదిరిస్తోంది, ఇంకొక గంటలో వాళ్ళ కొడుకు బయట ఉండకపోతే అందరి పరువు తీస్తానంటుంది, మీరు రండి అంటుంది. వాడు నిన్ను అలా బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా, సహాయం చేయడం కూడా తప్పేనా అని అడుగుతాడు కార్తీక్. వద్దు బాబు, నాకు ఎటువంటి సహాయం మీరు చేయొద్దు, నా భర్తను విడిపించండి చాలు అంటుంది. అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్తారు. కార్తీక్ దాంతో చాలా విసిగిపోయి, ఇప్పుడు వాడిని ఏమీ చేయకుండా వదిలిపెట్టాలి అంతే కదా, పదండి అని కోపంగా తీసుకొని బయలుదేరతాడు దీపని. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.